టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అటుకులు పాలతో హెల్దీ స్వీట్. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకున్నాను, దానిలో 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని కొంచెం వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు ఇట్లా వేపేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం, చల్లారిద్దాం. మనం అటుకులు తీసుకున్నాము. ఆ కప్పుతో 2 కప్పుల పాలు వేసుకుంటున్నాము. పులుసుకుని సరైన కొలతలో పాలు బాగా మరగనివ్వాలి. 1 కప్పు పంచదార, ఒక 50 గ్రాములు తీసుకున్నాను అనుకోండి. 1 టీ స్పూన్ యాలకుల పొడి. ఉన్నప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పౌడర్ని దీనిలో వేసేసుకుంటాం. వేపుని మిక్సీ పట్టుకుంటే స్వీట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. చక్కగా ఎంత పెట్టుకుంటే మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. గిన్నె వేసుకుని దీనిలో పేపర్ వేసేసి మనం రెడీ చేసుకున్న స్వీట్ని దీనిలో ఎంతో చక్కగా అయిపోయింది. చాలా వేడిగా ఉంది, అయినప్పుడు కూడా ఇట్లా కేక్ బౌల్ వేసేసుకుని ఇట్లా చక్కగా ఇట్లా వేసుకున్నాను. దీనిలో పైన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఎంతో ఇది చల్లారినాక ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలు అటుకులతో స్వీట్ రెడీ అండి. చూడండి, ఇది మూత పెట్టి చల్లారనిచ్చాక చూపిస్తాను. దీనిలో బౌల్ ఇచ్చేసి పేపర్ వేసినాక చక్కగా ఎంత బాగా వచ్చిందో పేపర్ తీసేసిన. పాలు అటుకులతో హెల్దీ స్వీట్ ఎంతో మంచిగా ఉంటుందండి. ఎంతో హెల్దీ స్వీట్ చూడండి. పాలు అటుకులతో ఎంతో జ్యూసీగా ఉండే ఈ స్వీట్ ఈ విధంగా చేసుకోండి. నా వీడియో కనుక ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత బాగా వచ్చిందో, కేక్ లాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి.